మీరంతా ఏ దేవుడిని నమ్ముతారు? అంటే ఏ దేవుడిని నమ్ముతారు? కాదు, మీరు చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? మీరు పరలోకం అంటారేంటి? మన పాపం చేస్తే మీకు యేసు ప్రభు తెలుసా? తెలుసు, అందుకే పరలోకం అని చెప్పింది. యేసు ప్రభు నిజమైన దేవుడు. ఈయన పాస్టర్. మీరు ఆయన పాస్టరా? అంటే మా పద్ధతి ఏమైనా నిజంగానా? నిజంగానా? కాదు, నువ్వు పాస్టరా? ఆయన దేవుడు పెట్టిన పాస్టర్. బాప్టిస్ట్ తీసుకున్నావా? బాప్టిస్ట్ తీసుకుని ఎందుకు ఈ పని చేస్తావు? పర్లేదులే, మేము కూడా క్రైస్తవులమేలే. దేవుడు బిడ్డ అంటే మనం వేసుకునే దేవుడు చూడరు, మన మనసు ఒకటే చూసి. బంగారం వేసుకున్నా కట్టలు వదిలేసి ఏది దేవుడు. మరి ఇప్పుడు సాయంత్రానికి కోట వేస్తానన్నావు. నేను ఎందుకు వేస్తాను, వేసుకున్నావు కానీ తప్పు. సరే, మీ బతుకుదిరి కోసం ఈ పని చేస్తున్నారు, రాను రాను చిన్నగా మార్చుకోండి. ఎందుకంటే ప్రభు సాక్షిగా ఉండాలి మనం అంతా. ఆయన మన కోసం వచ్చి ప్రాణం పెట్టాడు, మనమేమో ఆయనకి వ్యతిరేకమైన పనులు చేస్తే ఎట్లా? ఇప్పుడు మీ బతుకు తెరువు సాయంత్రానికి ఎంత సంపాదిస్తారు? 500-600 సంపాదిస్తారా కదా? వేరే పని చేసుకుని 1000 రూపాయలు వస్తాయి. ఎట్టంటప్పుడు ఈ పని ఎందుకు? చేను కోసినప్పుడు వడ్లు గింజలు పడితే రాలిపోయే పొట్టు రాలిపోతే నిలబడే గింజలు నిలబడి, అది ఎవరు కూడా శాశ్వతమైన కాదు. కొంతమంది గింజలు నిలబడేది, పొట్టు అంతా రాలిపోతూనే ఉంటుంది. కాబట్టి మీరు కూడా తెలుసుకోండి. మరి ఆదివారం చర్చికి వెళ్ళకుండా ఇటు వచ్చారంటే ఇంటికాడ పెట్టుకోలేదు సార్. సరే, మంచిది, మారండి. దేవుడు మిమ్మల్ని అందరినీ మార్చును గాక. ఆమేన్.